చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. యశోదా, యశోదా, ఏమైంది వదినా? ఏంటి ఈ టైంలో వచ్చావు? మా అన్నయ్య సుబ్బరాజు మీ అన్నయ్యని తీసుకుని ఆ ఊర్మిళ ఇంటికి వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నావు వదినా? ఆ ఊర్మిళ దగ్గరికి అన్నయ్య వెళ్ళాడా? ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వదినా అన్నయ్య ఇలాంటి పని చేస్తున్నాడు? ఆ ఊర్మిళ గురించి అన్నయ్యకి తెలుసు కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశాడు? నేనెంత చెప్పినా కూడా నా మాట వింటే కదా యశోదా. నీ మాట తప్ప ఆయన ఎవరి మాట వినడు. నాకు భయంగా ఉంది, ఆ ఊర్మిళ మీ అన్నయ్యని ఏం చేస్తుందో అని. భయపడకొదినా, ఇప్పుడే అన్నయ్యకి ఫోన్ చేస్తానుండు. మీ అన్నయ్య సుబ్బరాజు ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. కావాలని స్విచ్ ఆఫ్ చేశారా లేదా అక్కడ ఏదైనా ప్రమాదం జరిగిందో నాకేం అర్థం కావడం లేదు. సరే వదినా, అయితే మనమే వెళ్దాం. అత్తయ్య, మావయ్య, మేము ఊర్మిళ ఇంటికి వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళరండి. సరే రా వదినా. నిజంగా ఈరోజు డిన్నర్ సూపర్ ఆంటీ. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఫుడ్ నేనెప్పుడూ తినలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. హరి, నీకు నచ్చింది కదా? అవునంటీ, ఫుడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ హరి. ఏంటి హరి ఇది? నీకేమైందో మాకు అర్థం కావడం లేదు. నీ వల్ల, నీ ప్రవర్తన వల్ల అక్కడ మీ అమ్మ నాన్నతో పాటు నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లి యశోద కూడా బాధపడుతుంది. ఇక్కడి నుంచి వెళ్దాం. ఈ రాక్షసుతో నీకేం పని? అక్కడ యశోద పాపం వెయిట్ చేస్తుంది. వెళ్దాం పద హరి. ఎవరండి మీరు? ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. ఒకరేమో నేను తన కొడుకుని అంటారు, ఒకరేమో నేను తన లవర్ని అంటారు. ఇప్పుడు మీరొచ్చి మా చెల్లి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? నా చుట్టూ మీరందరూ తిరుగుతున్నారు. మీకు వేరే పనులేమీ లేవా? ఇదే పని మీద ఉన్నారా? నీకు గతం గుర్తులేక తప్పు చేస్తున్నావో, గుర్తుండి తప్పు చేస్తున్నావో అర్థం కావడం లేదు. నువ్వు ఈ నీచురాలు నమ్ముతున్నావు. అసలు ఈ నీచురాల గురించి నీకు తెలుసా? అసలు నువ్వు యశోదాని ఎంతలా ప్రేమించావో తెలుసా? నా దగ్గరకొచ్చి యశోదాని పెళ్లి చేసుకుంటానని నన్ను బ్రతిమిలాడావు తెలుసా? ఆ రోజు నువ్వొచ్చి అంతలా బ్రతిమిలాడావు కాబట్టే నేను పెళ్లి కొప్పుకున్నాను. కానీ ఈలోపే ఇదిగో ఈ రాక్షసి ఇలాంటి పరిస్థితిలో పడేసింది. ఏమన్నారు? ఊర్మిళ ఆంటీ నన్ను ఇలాంటి పరిస్థితిలోకి తీసుకురావడం ఏంటి? అబద్ధాలు హరి, నమ్మకు. నువ్వు ఒక్క మాట నమ్మడం మొదలు పెడితే వీళ్ళు నిన్ను నమ్మించి మోసం చేస్తూనే ఉంటారు. నువ్వు అస్సలు నమ్మకు. నోర్ముయ్, నోర్ముయ్, నోర్ముయ్. మళ్ళీ నోరు తెరిచావంటే చంపేస్తాను.